రైట్ ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. చంచల్గూడ జైలు నుంచి కాసేపట్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదల కానున్నాడు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన తరపు లాయర్లైతే విడుదల ప్రక్రియ వేగవంతం చేశారు. మరోవైపు ప్రశాంత్ కోసం జైలు సమీప ప్రాంతాల్లో అభిమానులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇదిలా ఉంటే మీడియాతో మాట్లాడకూడదని కోర్టు ప్రశాంత్ కు ఇచ్చిన షరతుల్లో ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. బిగ్ బాస్ సీజన్ గెలిచిన తర్వాత అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో గొడవలు జరిగాయి. ప్రశాంత్ అభిమానులు వాహనాలపై దాడి చేశారు. బస్సులు, కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ప్రశాంత్ తరపు న్యాయవాదులు బెయిల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బిగ్ బాస్ ఫైనల్స్ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం దాడి ఘటనను పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్ ను చేర్చగా A2 గా అతడి సోదరుడు మనోహర్, A3 గా అతడి స్నేహితుడు వినయ్ ను చేర్చారు. పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు మనోహర్ ను పోలీసులైతే కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అదే సమయంలో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చంచల్గూడ జైలు నుంచి మరింత సమాచారం అయితే మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పల్లవి ప్రశాంత్ రిలీజ్ అయ్యారా? ఏంటి అప్డేట్స్ ఏంటి? పద్మ, అయితే గత వారం ఆదివారం రోజున పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవ్వడం జరిగింది. విన్నర్ అయిన నేపథ్యంలో అయితే అన్నపూర్ణ స్టూడియో నుండి బయటికి వచ్చే క్రమం లోపల అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పాలి. ఆ పల్లవి ప్రశాంత్ కూడా అత్యుత్సాహం ప్రదర్శించడంతో అక్కడ గొడవ కూడా జరిగినట్టుగా మనం చూసుకున్నాము. ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసం చేసిన కేసు లోపల అయితే ఈ యొక్క పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పిమ్మట నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. నిన్ననే పల్లవి ప్రశాంత్ ఈ యొక్క చెంచల్గూడ జైలుకు తరలించారు. మనం చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాము. ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం చెంచల్గూడ జైలు దగ్గర పరిసరాలను అయితే మనం చూసుకుంటే అయితే బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ నిలిచిన వార్త ముందుగానే బయటికి పొక్కడంతో చాలా మంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి అయితే వచ్చారు. వచ్చిన వెంటనే అదే సమయంలోనే అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయం లోపల పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొందరు రోడ్డు పైన హంగామా సృష్టించారు. ఇతర కంటెంట్ పై కార్ల పైన దాడికి అయితే దిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమం లోపల అమర్దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా రోడ్డు పైన కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేసినట్టు కూడా మనం చూశాము. ఈ దాడిలో ఆర్టీసీ ఎంజీ సజ్జనర్ సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అల్లరి ముక్కల వెనుక పల్లవి ప్రశాంత్ అభిప్రాయం ఉన్నట్టు, ఆయన యొక్క హస్తం ఉన్నట్టు గుర్తించి ఈ మేరకు పల్లవి ప్రశాంత్ ను అభిమానుల పైన కూడా అయితే కేసులు నమోదు చేశారు. A1 గా పల్లవి ప్రశాంత్ ను చేరుస్తూ, A2 గా అతని తమ్ముడు మనోహర్ ను చేరుస్తూ, A3 గా మరో స్నేహితుడి పేరును చేరుస్తూ మొత్తం టోటల్ గా 4 అయితే అదుపుకు తీసుకున్నారు. ఈ కేసు లోపల ఇంకా వాహనాలు ధ్వంసం చేసినటువంటి కేసు లోపల మొత్తం టోటల్ గా 20 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాంట్లో మొత్తం టోటల్ గా 12 మంది మేజర్ కావడంతో వాళ్ళని అందరినీ కూడా చెంచల్గూడ కూడా జైలుకు తరలించారు. దాంట్ లోపల మొత్తం టోటల్ గా ఈ రోజు 4కి బెయిల్ వచ్చింది. ఆ 4 లోపల పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు, వాళ్ళ ఇద్దరు స్నేహితులు, మొత్తం టోటల్ గా 4కి వచ్చింది. కాబట్టి అయితే నాంపల్లి కోర్టులో బెయిల్ విడుదల చేసినా కూడా ఇంకా ఆ యొక్క ప్రాసెసింగ్ ఉంటది. కాబట్టి ఆ ప్రాసెసింగ్ కొరకు ఇంకా లోపల ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఆ ప్రాసెసింగ్ మొత్తం టోటల్ గా కంప్లీట్ అయిన తర్వాత మరి కాసేపట్లో మరి కొద్దిసేపట్లో పల్లవి ప్రశాంత్ చెంచల్గూడ జైలు నుండి బయటికి రాబోతున్నాడు. కాబట్టి అయితే కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ను నాంపల్లి కోర్టు ఇప్పటికే అతనికి మంజూరు చేసిందని చెప్పాలి. పల్లవి ప్రశాంత్ ఎప్పుడు కూడా అయితే
ఈ ఆదివారం రోజు మళ్ళొకసారి పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా పోలీసుల ఎదుట హాజరు కావాలి. అండ్ అనదర్ వన్, ఈయన ఎక్కడ కూడా సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ మీడియా ముందుకు కానీ రాకుండా ఉండాలి. అది అయితే ఇంకో విధంగా చెప్పాలంటే కూడా పల్లవి ప్రశాంత్ మీద టోటల్ గా కొన్ని నియమాలు కూడా విధించిందని చెప్పాలి. అయితే ఆదివారం రోజు ఈ ఆదివారం ఖచ్చితంగా ఆయన అయితే పోలీసుల ముందు హాజరు కావాలి. ఇవన్నీ నిబంధనలతో కూడిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో పూచికత కూడా ఇవ్వాలి. అయితే 10,000 బెయిల్తో 10,000 రూపాయలతో కూడుకున్నటువంటి ఇవన్నీ టోటల్ గా ఇవన్నీ ఆయన యొక్క బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి అవంతా ప్రాసెస్ జరగాలి, అక్కడ నుండి ఆర్డర్స్ రావాలి. ఇక్కడ ఈ యొక్క జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మరి కొద్దిసేపట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు మరో 4 బెయిల్ పైన పల్లవి ప్రశాంత్ అయితే మరి కాసేపట్లో విడుదల కాబోతున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.